హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను ర్యాండమ్గా రివ్యూ చేస్తున్నాను నా నోట్స్. ఇప్పటి నుంచి నేను ఒక డైలీ టార్గెట్స్ పెట్టుకొని చదువుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం అనేది కొంచెం క్లారిటీ మిస్ అయింది. నా నోట్స్ ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి యూజ్ అయ్యేలా నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నా. అప్పుడున్న టైంకి అప్పుడు ఎంతైతే టైం ఉండేనో ఆ టైం ప్రకారం నేను ప్రిపేర్ చేసుకున్నా. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫోకస్డ్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అయితే ఓకే కానీ నోట్స్, అదే గ్రూప్ 2కి అయితే పనికిరావని అనిపించింది. ఎందుకంటే తెలుసు కదా, గ్రూప్ 2 పేపర్ చూసినాక మనకు అర్థమైంది అది కొంచెం డిఫికల్టీ వేరే ఉంది. సో దాని ఆ ఎగ్జామ్ రిలేటెడ్ కొంచెం బ్రీఫ్ నోట్స్ ప్రిపేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. అది కొన్ని రోజులలో నేను స్టార్ట్ చేస్తాను, ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని సిలబస్ పాయింట్ టు పాయింట్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ర్యాండమ్గా రివైజ్ చేస్తున్నాను. అందులో మనకి జాగ్రఫీ రిలేటెడ్, హిస్టరీ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ మన ఎగ్జామ్స్లో అడిగేవి అవన్నీ ప్రతి ఒక్క టాపిక్ అని నేను ఒక బుక్లో ఒక గైడ్లా చేసి పెట్టుకున్నాను అనమాట. సో అదే నేను ఇప్పుడు రివైజ్ చేస్తున్నాను. మీకేందంటే నేను షార్ట్స్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అవన్నీ. నేను ఏవైతే రాసుకున్నానో, ఏవైతే ఎగ్జామ్స్లో రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారో అవన్నీ నేను షార్ట్స్లో చేసి పెట్టాను. మీరు చూస్తే బెటర్. ఎందుకంటే నేను కరెంట్ అఫైర్స్ కూడా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను షార్ట్స్లో. కాకపోతే కరెంట్ అఫైర్స్ అనేది ఓల్డ్ అయిపోవచ్చు. అంటే ఇప్పుడు 2026లో 7లో కానీ ఎగ్జామ్ జరిగితే 2025 కరెంట్ అఫైర్స్ మనకి ఓల్డ్ అయిపోతాయి కదా. మనకి రివిజన్ చేసుకోనికే డిస్టర్బెన్స్ ఉంటుంది మధ్యలో కరెంట్ అఫైర్స్ వస్తుంటే. సో నేనేమంటా అంటే జీకే రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే రిపీటెడ్గా అడిగానో, డ్యామ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినారు, మనకు తెలిసింది విటమిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్, ఏదన్నా కానీ రెవల్యూషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్. సో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే రిపీటెడ్గా అడుగుతారు. మన అంటే కరెన్సీ ఈ ఈ కంట్రీకి ఈ కరెన్సీ అని చెప్పేసి రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఏ కంట్రీకి ఏ సంబంధించింది, ఏ స్టేట్కి ఏ డ్యాన్స్, ఫోక్ డాన్స్ ఏది అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అనేది రిపీటెడ్గా కొన్ని దాంట్లో మనకు పడతాయి అన్నమాట. ఈజీ ఉంటాయి మనకి మనము సెకండ్ ఆప్షన్ ఆలోచించక ముందుకే మనం పెట్టేస్తాం. మనకి వితిన్ 2 సెకండ్స్లో మనం ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఇలాంటి దానిలో నుంచి. సో ఇది మనం ఏంటంటే మనం సబ్జెక్ట్స్లో యాడ్ చేసుకోలేము ఇలాంటి క్వశ్చన్స్. ఎందుకంటే ఇది జీకే కిందికి వస్తుంది అనమాట. జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ కిందికి వస్తాయి ఈ క్వశ్చన్స్ అన్నీ. సో చాలామంది అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే సిలబస్లో ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు కదా ఇది చదవాలి అని చెప్పేసి. సో నేనేంటంటే అందరికి ఈజీ ఉండాలి అని చెప్పేసి నేను షార్ట్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో అదే మీరు చదివితే బెటర్. నేను కూడా అది రివైజ్ చేస్తున్నాను డే టు డే. డైలీ నేను 1 or 2 షార్ట్స్, మినిమం 1, దానికంటే ఎక్కువ అయితే నేను పోస్ట్ చేస్తలేను. సో 1 షాట్ ఏదైతే ఉందో ఒక్కసారి చూడండి, జస్ట్ 10 సెకండ్స్ అంతే. చూసి ఒకసారి గుర్తుందా లేదా జస్ట్ టెస్ట్ చేసుకోండి అంతే. మీరు ఎక్కడన్నా ట్రావెలింగ్ మీరు జాబ్ చేసే వాళ్ళు కానీ, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఎవరు చూసినా కానీ వీడియోస్ మీరు జస్ట్ ఒక్కసారి చూడండి. మీరు ఎక్కడైనా ట్రావెలింగ్లో ఉన్నా, బస్సులో ట్రావెల్ చేస్తున్నా, ట్రావెలింగ్ టైం మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి చెప్పండి. మన చేతిలో ఫోన్ ఉంటుంది, జస్ట్ రివైజ్ చేసుకోవడమే కదా, షార్ట్స్ చూసి రివైజ్ చేసుకోవడం. నేను ఉత్తగా ఏది ఇంపార్టెంట్ కానీ ఏవి పోస్ట్ చేస్తలేవు, అవన్నీ ఇన్ఫర్మేటివే. అంటే మనకి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్సే నేను పోస్ట్ చేస్తున్నాను. సో అదొకసారి చెక్ చేసుకోండి, యూస్ఫుల్ అనమాట. నేను రోజు చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు కూడా. సో అది నోట్ చేసి అన్న పెట్టుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ కూడా మీరు తీసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు ఆటోమేటిక్గా నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క షాట్ మీకు వస్తూనే ఉంటుంది. సో అవన్నీ ఇంపార్టెంటే, అవి నెగ్లెక్ట్ చేయకండి. అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, టీజీపీఎస్సీ కానీ, లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్, గురుకుల టీచర్స్, ఏ జాబ్కైనా కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడిగే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రతి దానిలో అడిగే జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అవన్నీ. సో నెగ్లెక్ట్ చేయకండి, చూడండి ఒకసారి, మీకు కూడా అర్థమవుతుంది నేను అసలు ఎందుకు పోస్ట్ చేస్తున్నా అనేది. సో లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట, అసలు ఎగ్జామ్ ఫోకస్డ్ ఎలా అడుగుతున్నారు, మనము ఒక క్వశ్చన్ ఇస్తే ఎలా ట్యాకిల్ చేయాలి. అంటే ఉత్తనే క్వశ్చన్ చూసేసి భయపడి మనం వదిలేకుండా
మనం ఆన్సర్ ఎట్లా తేవచ్చు అని కూడా మనం చేయొచ్చు. ఆన్సర్ తెలియకుండా కూడా ఆన్సర్ పెట్టొచ్చు అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ కూడా చూపించాను. ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడైతే నా రివిజన్ చేస్తున్నాను కదా. సో నేనేంటంటే ఇప్పటి నుంచి ఒక పాలిటీ కానీ ఏదైనా సబ్జెక్ట్ ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకొని అది ఎగ్జామ్ ఫోకస్డ్ అంటే మనం బ్రీఫ్గా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఒక్కొక్క టాపిక్ మీద. సో ఇట్ విల్ టేక్ టైం. కానీ మన దగ్గర టాపర్స్ నోట్స్ ఆల్రెడీ నేను చాలా డౌన్లోడ్ చేసి పెట్టాను, కానీ నాకు ఎప్పుడు రివైజ్ చేయాలి అని అనిపించలేదు వాళ్ళ నోట్స్. ఎందుకంటే మన నోట్స్ మనం చదివితేనే మనకి ఈజీ ఉంటుంది కదా, అంటే రివైజ్ చేసుకోవడానికి కానీ. సో అదే. ఇంకోటి ఏంటంటే నేను కరెంట్ అఫైర్స్ గురించి కూడా నేను ఒక వీడియోలో పోస్ట్ చేశాను, కానీ చాలామంది చూడలేదు. మేబీ అది లెంత్ ఎక్కువైంది వీడియో. సో ఒక్కటి కరెంట్ అఫైర్స్ వీడియో నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో నేను అప్లోడ్ చేస్తాను. అంటే ఏ క్వశ్చన్స్ అడిగారు నా కరెంట్ అఫైర్స్ నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అని పెట్టి ఎక్కడెక్కడ ఏపేమి అడిగినారని చెప్పి హైలైట్ చేసి నేను చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. నెక్స్ట్ ఏంటంటే మనకున్న టైం లిమిట్లో ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో మనకు తెలీదు. కాకపోతే మనం ఎంతకైనా మంచిది ప్రిపేర్ అయి ఉంటే బెటర్. ఎందుకంటే మనకు ఆల్రెడీ చాలా ఇయర్స్ వేస్ట్ అయినాయి. చాలామంది చాలా ఇయర్స్ నుంచి చదువుకుంటున్నారు, వాళ్ళకి చాలా టైం వేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎవరైతే చదవాలి అని అనుకుంటున్నారో మీరు ఈ టైం వేస్ట్ చేసుకోకండి. మీరు ఖాళీ ఉంటే మీరు చదివేసేయండి. చదివి పక్కకు పెట్టుకుంటే ఏంటంటే మనకి నెక్స్ట్ ఇయర్ పడ్డా కానీ నోటిఫికేషన్ మనకి సర్వే, బడ్జెట్, అవుట్లుక్ ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ ఆన్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేయాలి కదా. మళ్ళీ మనం యాప్టిట్యూడ్ ఇవన్నీ మళ్ళీ చూసుకోవాలి. అదేంటంటే లాస్ట్ మూమెంట్ ఆఫ్ ద ఎగ్జామ్లోనే చేయగలుగుతాం. సో ఇప్పుడైతే ప్రజెంట్గా స్టాటిక్ పోర్షన్ కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకి అది ఈజీ ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ వన్ చదివే వాళ్ళకు కూడా మెయిన్స్కి మాత్రం చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎక్కువ టైం గ్యాప్ ఉండదు. సో డైరెక్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ టైం ఉంటుంది అనమాట. ముందే నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయకండి. మీకు టైం ఉంటే టైం వేస్ట్ చేయకండి. చాలా టైం ఉంది కదా, నోటిఫికేషన్ రాలేదు కదా, వచ్చినప్పుడు చూద్దాంలే. సో ఇవన్నీ వద్దు, చదవండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో మీ నెక్స్ట్ వీడియోస్లో నేను ఏమైనా చెప్పాలనుకున్నా, నా నుంచి ఏదైనా సజెషన్ కావాలన్నా, లేదంటే మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను నా ప్రిపరేషన్ స్టైల్ ఏంటిది, నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను ఏంటిది అనేది అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో అదే. ఇంకా మీకు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు మెసేజ్ చేయండి. సో నేను టైం ఉన్నప్పుడు రిప్లై ఇస్తాను. ఇక్కడ చూడండి, నేను నోట్స్ రాశాను కదా, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ రివర్స్ గురించి ఇక్కడ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఇండియన్ రివర్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. ఏదో ఒక క్వశ్చన్ ఎక్కడో అక్కడ మనం చూసే ఉంటాం. సో ఇక్కడ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ రివర్స్లో బేస్డ్ ఆన్ ఆరిజిన్ ఒకటి, బేస్డ్ ఆన్ ఫ్లో, బేస్డ్ ఆన్ బౌండరీ. సో బేస్డ్ ఆన్ ఆరిజిన్లో హిమాలయన్ రివర్స్, మనకి పెనిన్సులర్ రివర్స్. సో అందరికీ తెలిసిందే మ్యాటర్. అందులో హిమాలయన్ రివర్స్ ఏంటిది, గంగా, యమున, బ్రహ్మపుత్ర, ఇండస్, సుట్లజ్, చినాబ్. అండ్ ఇక్కడ పెనిన్సులర్ రివర్స్ చూసుకోండి, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్పి రాశాను. సో డివిజన్ అది. సో అందులో మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, ఇది డివిజన్ చూసుకోండి ఒకసారి. అండ్ బేస్డ్ ఆన్ ఫ్లోస్, పెరినియల్ రివర్స్, నాన్ పెరినియల్ రివర్స్ అనమాట. పెరినియల్ రివర్స్లో ఫ్లో అనేది ఇయర్ మొత్తం ఉంటుంది. సో కన్సిస్టెంట్గా వాటర్ ఫ్లో ఉంటుంది అనమాట. సో గ్లేషియర్ నుంచి వచ్చినా కానీ, స్లో మెల్ట్ అయినా కానీ, గ్రౌండ్ వాటర్ తోటి. సో గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్ ఇవి. సో నాన్ పెరినియల్ ఏంటిదంటే సీజనల్గా ఫ్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది డ్రై అవుట్ అయిపోతాయి ఈ రివర్స్ అనేటివి. సో ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ బౌండరీ. సో ఇన్లాండ్ రివర్స్ అండ్ ట్రాన్స్ బౌండరీ రివర్స్. సో ఇన్లాండ్ రివర్స్ ఏంటంటే విత్ ఇన్ ద కంట్రీ ఫ్లో అయ్యేటివి. ఇట్ విల్ నాట్ రీచ్ సీ. అండ్ ఇవి లేక్స్లోనన్నా డెజర్ట్లోనన్నా ఎండ్ అయిపోతాయి అనమాట. ఆ రివర్స్ ఇక్కడ రాసాను చూడండి, ఫ్లో అక్రాస్ మల్టిపుల్ కంట్రీస్. ఇప్పుడు ట్రాన్స్ బౌండరీ ఏంటంటే వేరే వేరే కంట్రీస్లో నుంచి మనకి ఉంటాయి. సో అది కూడా చూసుకోండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి ఇది రివైజ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.